మంచిది. మాకు కనపడితే బాగుంటుంది, ఎక్కువ మంది చక్కగా వింటున్నారని. అందువల్ల వీడియో ఆన్ చేసుకోండి, కానీ కొంచెం జాగ్రత్తగా అంతే. ఏమనుకోకండి ఇలా చెప్పామని. ఓ ఓ ఓ తన్నో మిత్రస్సం వరుణః సెన్నో భవద్వర్యమా సెన్న ఇంద్రో బృహస్పతి సెన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా సఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామకథ చెప్పుకునేప్పుడు గాని, రామనామం చేస్తున్నప్పుడు గాని తప్పనిసరిగా ఆ పరిసరాల్లో రామభక్తుడైనటువంటి హనుమంతుడు ఉంటాడు. మీరు ఇళ్లల్లో వింటుంటే కూడా అక్కడ కూడా ఉంటాడు. అందువల్ల రామకథ వింటున్నంతసేపు కొంచెం ఒక సభా మర్యాద పాటించటం బాగుంటుంది అని చిన్న విన్నపం. రామ కథ ప్రారంభం ఎలా అయింది? ఏమంటే అసలు వాల్మీకి రామ రామకథ అని కాదు, లౌకికమైనటువంటి ఆ, కా- కావ్యాన్ని, సాహిత్యాన్ని, లౌకిక సాహిత్యాన్ని తాను సిద్ధం చెయ్యాలి లోకానికి. అందరూ వేదం చదువుకునేటటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు కాదు. వేద ప్రతిపాదితమైనటువంటి విషయాలన్నింటినీ లోకంలో అందరికీ తెలియచెప్పాలి అనేటటువంటి ఒకానొక సంకల్పం కలిగిన వాడు. అందుకే ఆ వేద ప్రతిపాదితమైనటువంటి విషయం తెలియచెప్పడం కోసమే వేదంతో సమానమైనటువంటి గ్రంథాన్ని ఒకటి రాయాలనుకున్నాడు. ఆ వేదంతో సమానమైనటువంటి గ్రంథాన్ని రచన చేయాలి అంటే తత్సంబంధమైనటువంటి జీవితం గడిపినటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. ఎప్పుడైనా సరేనండి, ఆ
ఒక విషయాన్ని నువ్వు ఇట్లా ఆచరించు అని చెప్పిన దానికన్నా ఆ విధంగా ఆచరించినటువంటి వారి యొక్క జీవితాన్ని గనక ఉదాహరణగా చెప్తే ఎక్కువ బాగుంటుంది. అందుకే పిల్లలకి కథలు చెప్తాం. మంచి విషయాలు చెప్పాలంటే దేశభక్తి అంటే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళ విషయాలు చెప్తాం. అంటే కథ కన్నా విషయం చెప్పేదానికన్నా ఉపదేశం కన్నా ఉదాహరణ చాలా మేలుగా ఉంటుంది అని చెప్తారు. అలాంటి ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం మొట్టమొదటి చేసినటువంటి వాడు వాల్మీకి అండి. అందుకే ఆయన చేసినటువంటి ఈ రచన గురించి ఏం చెప్పారు? చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. రాముడికి సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే ఉందో అది చరితం రఘునాథస్య, ఈ రఘునాథుడైనటువంటి రాముడి యొక్క చరిత్ర శతకోటి ప్రవిస్తరం. శతకోటి ప్రవిస్తరం అంటే 100 కోట్లుగా విస్తరించింది. అదేమిటండి 24,000 శ్లోకాలే కదా మనకు కనపడుతూ ఉన్నాయి అంటే మిగిలినటువంటివి పైలోకాల్లో ఉన్నాయి. ఈ లోకంలో మనకు కనపడేటటువంటిది 24,000 శ్లోకాలే. అది కూడా గాయత్రి మంత్రానికి విస్తృతిగా చెప్తారు. ప్రతి 1000 శ్లోకాలకి తర్వాత వచ్చేటటువంటి శ్లోకంలో మొదటి అక్షరం గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి మొదటి అక్షరంగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి 100 కోట్ల విస్తరం విస్తారం కలిగినటువంటి ఈ రామచరిత ఏకైకమక్షరం ప్రోక్తం. ఒక్కొక్క అక్షరం కూడా ఎలాంటి మహాపాతక నాశనం. ఒక్క అక్షరం విన్నా చాలండి, అది మహాపాపాలన్నింటినీ పోగొడుతుంది అన్నారు. అంతేకాదండి, యావస్థస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణీ కథ లోకేషు ప్రచరిష్యతి. రామాయణ కథ అని చెప్తారు, రామాయణీ కథ అని కూడా చెప్తారు. 2 మాటలు ఉన్నాయి. ఏమిటి అంటే యావస్థాస్యంతి గిరయః, ఎంతకాలం ఈ భూమండలం మీద పర్వతాలు ఉంటాయో, సరితశ్చ మహీతలే, సరితశ్చ నదులు ఉంటాయో అంతకాలం, తావద్ రామాయణీ కథ, అంతకాలం కూడా ఈ రామాయణ కథ ఏదైతే ఉందో అది లోకంలో స్థిరంగా ఉంటుంది. అది ఆంగ్లేయులు కూడా చెప్పినటువంటి మాట. ఒక పాశ్చాత్యుడు చెప్పాడు, బర్న్ ఆల్ ద లైబ్రరీస్, లెట్ దేర్ బి రామాయణ అన్నాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సాహిత్యాన్నంతా కూడా సమస్తమైనటువంటి గ్రంథాలయాలని, అంటే గ్రంథాలయాలంటే అందులో ఉన్నటువంటి గ్రంథాలని వీటన్నింటినీ తగరబెట్టండి, నో ప్రాబ్లం, రామాయణం ఉందంటే చాలు. అంటే రామకథ అటువంటిది. అటువంటి రామకథ ఒక్కటి ఉంటే చాలు అని. ఇది ఎట్లాంటిది అంటే ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం ఎప్పటే రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. ఇది ఎలాంటిది? పవిత్రం, పాపాల్ని పోగొట్టేది, వేదైశ్చ సంహితం, వేదంతో సమానమైనటువంటిది. అంటే రామాయణం చదువుతున్నాము అంటే వేదంతో సమానం. వేదాధ్యయనం చేసినట్టు, వేద పఠనం చేసినట్టు, అంతటి పవిత్రమైనటువంటిది. అందువల్ల దీనిని మనం తప్పనిసరిగా శ్రద్ధాభక్తులతో చదవాలి. రామాయణాన్ని బ్రహ్మగర్భమని, మోక్ష విద్యాప్రదాయకమని చెబుతూ ఉంటారు. అందువల్ల అంతటి రామకథని విన్న అన్న అందరూ అనొచ్చు, అనలేకపోవచ్చు. ఎందుకంటే ఇంత వివరంగా చెప్పలేకపోయినా రామకథ అందరికీ తెలుసు. రాముడి తల్లిదండ్రుల పేర్లు, రాముడి గురించి ఇంతో అంతో అంటే సినిమాల పుణ్యమా ఇతర పుణ్యమా అని చెప్పి అక్కడక్కడ తప్పుగా దాని గురించి మాట్లాడుతూ ఉన్నా సరే, అపార్థాలతో మాట్లాడుతున్నా సరే రామకథ ఇంతో అంతో తెలుసు, తెలియకుండా లేదు. కానీ అది కూడా పుణ్యప్రదమేనట. అయినా ఏ ఒక్కటైనా సరే అన్నంత మాత్రాన పుణ్యప్రదమే అవుతుంది అని చెప్పి దాని గురించి చెప్తూ, అటువంటి రామాయణాన్ని మనం ఎప్పుడు జరిగింది అంటే ద్వాపర యుగం రాబోతూ ఉన్నప్పుడు, త్రేతాయుగం చివర 24వ మహాయుగంలో జరిగింది. మనం ఉన్నది ఇప్పుడు 28వ మహాయుగం. జరిగింది
24వ మహాయుగంలో జరిగింది. అంటే ఎంతకాలం క్రితం జరిగింది ఈ ఇతివృత్తం? జరిగిందండి. ఇందులో అబద్ధం లేదు. కల్పన కాదు. వాల్మీకి ఏమీ తోచక కళ్ళు మూసుకుని రకరకాల పాత్రలను సృష్టి చేసి, వాటితో పాటు గబగబా తనకు తోచినటువంటి కథ ఇష్టం వచ్చినట్టు అల్లినటువంటి వాడు కాదు. స్వకపోల కల్పన కాదు. 1,87,00,000 పూర్వం జరిగినటువంటిది. అంటే చిల్లర్ల సంఖ్య చెప్పలేదు. 1,87,00,000 సంవత్సరాలకు ముందు జరిగింది. అంటే ఇప్పటికి 4 మహాయుగాలు అయిపోయినాయి. 24 మహాయుగం కదా అది. 25, 26, 27, 28 మహాయుగంలో మనం త్రేత అయిపోయింది, ద్వాపరం అయిపోయింది, కలియుగంలో ఉన్నాం. కనుక అన్ని లక్షల సంవత్సరాలకి పూర్వం జరిగినటువంటి ఇతివృత్తం ఈ రామ కథ. అది వాస్తవమే తప్ప ఇందులో ఒక్క అక్షరం కూడా అసత్యం లేదు అని చెప్పి వాల్మీకి ప్రతిజ్ఞ చేశాడు. చెప్పేటప్పుడు ఇందులో సత్యం కానిది ఒక అక్షరం చెప్పట్లేదు, చెప్పిన దాంట్లో అసత్యం ఒక్కట్లేదు అని గట్టిగా నిర్ధారణ చేసి చెప్పినటువంటి వాడు ఈయన. దీన్ని ఈ వాల్మీకి ఎవరు? ఆయన గురించి కూడా 2 మాటలు చెప్పాలి. వాల్మీకి యొక్క అనుగ్రహం లేకపోయినట్టయితే రామకథ మనకి ఎట్లా అర్థం అవుతుందండి? ఎప్పుడైనా సరే గురువు గాని ఒక గ్రంథం రచించినప్పుడు పరమ పవిత్రమైనటువంటి గ్రంథాలు అనుకోండి, ఆ పరమ పవిత్రమైన గ్రంథాలు రచించినటువంటి కవుల గురించి ఒక్క మాట అనుకున్నట్టయితే వాళ్ళ అనుగ్రహం ఉండి ఆ రచన అందులో ఉన్నటువంటి ఉద్దేశం పూర్తిగా మనకి పరిపూర్ణంగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈయన వాల్మీకి భృగు వంశంలో పుట్టినటువంటి ప్రచేతసుడు అనబడే బ్రహ్మ కుమారునికి పదవ కొడుకుగా పుట్టాడు. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి విన్నట్టయితే లోకంలో ఉన్న అపప్రథలు పోయేటట్టుగా ఇంతో అంతో మనం నేర్చుకోవాలి. లోకంలో మనకి వేరే అర్థాలు ఉన్నాయి. వాల్మీకి అనంగానే మనకి వాట్సాప్లో అయితే రకరకాలైనటువంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి. అది విన్నవి చూసినప్పుడు చాలా చదివినటువంటి కళ్ళు ఎంత పాపం చేసుకున్నాయో అనిపిస్తూ ఉంటాయి. అందుకని మనం సత్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గనక అందులో సత్యం ఏమిటి అంటే ఈయన వాల్మీకి తన పేరు ప్రాచేతసుడు అని కూడా చెప్పాడు. ప్రాచేతసుడు అంటే ప్రచేతసుని యొక్క కుమారుడు. ప్రచేతసుడు అనేటటువంటి వాడు భృగు వంశంలో జన్మించాడు. ఆయన భృగువు తండ్రి వరుణుడి నుండి బ్రహ్మ విద్య ఉపదేశం పొందాడు. మనకి భృగువల్లిలో వస్తుంది ఈయన వివరాలని. భృగువల్లి, శిక్షావల్లి, ఆనందవల్లి అని తైత్రీయోపనిషత్తులో మనకి విశేషాలు వస్తాయి. వాటిల్లో చెప్తాడు, చక్కగా చెప్తాడు. ప్రచేతసోహం దశమం పుత్రో రాఘవనందన నస్మరామ్యనృతం వాక్యం ఇమవుతు తవ పుత్రకో. చక్కగా రామాయణంలో ఉత్తరకాండలో వాల్మీకి తన గురించి తాను చక్కగా చెప్పాడు. ఏమిటి అంటే దశమ ప్రచేతసుడికి నేను పదవ కుమారుణ్ణి. నేనెప్పుడు అనృతం చెప్పలేదు, అసత్యం చెప్పలేదు. అంటే సీతాదేవి తన ఆశ్రమంలో ఉంది, ఆ విషయాలు చెప్పడానికి వీళ్ళిద్దరూ రాముడి యొక్క కుమారులే అనే అంశం చెప్పేటటువంటి సందర్భంలో ప్రతిజ్ఞ చేస్తాడు. నేను ప్రచేతసుడి కుమారుని పదో కొడుకుని, నేను ఇంతవరకు అబద్ధం చెప్పలేదు. వీళ్ళిద్దరు నీ కొడుకులే సుమా, ఎవరనుకుంటున్నావో అని చక్కగా చెప్తాడండి. అంటే ఏదైనా కానీ ప్రచేతసుడు గొప్ప సంపన్నుడు. ఈ వాల్మీకి ఇంకా వృక్షుడు, భార్గవుడు, ప్రాచేతసుడు మొదలైనటువంటి పేర్లన్నీ ఉన్నాయండి. ఈ పేర్లన్నీ ఉంటే కూడా ఈయన ఏ ఏ పేర్లున్నా వాల్మీకిగా మనకి లోకంలో వ్యాప్తి చెందాడు. ఆయన తపస్సు చేస్తే ఆ తపస్సుకు ఫలితంగా తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఎంత తీక్ష్ణంగా సమయం తెలియకుండా, వాతావరణాన్ని గమనించుకోకుండా, శరీరాన్ని పట్టించుకోకుండా అందులో నిమగ్నమైపో చేశాడు అంటే ఆయన మీద పుట్ట పెరిగిందని, చీమలన్నీ పుట్టలు పెట్టేసుకున్నాయని. అంచేత అలా ఆయన వాల్మీకి అనేటటువంటి పేరుతో రావడం జరిగింది. ఈయన అక్కడ అటువంటి వాల్మీకి అంటే తన మీద పుట్టలు పెరిగేదాకా కూడా తపస్సులో లీనమైపోయినటువంటి వాల్మీకి
రామనామాన్ని చేస్తూ ధన్యుడైనటువంటి వాల్మీకి అప్పటికింకా రాముడు జన్మించలేదు. జన్మించకపోయినా సరే వేదాలలో ప్రతిపాదించబడినటువంటి రామనామం ఏదైతే ఉందో దానిని ఋషుల నుండి, సప్త ఋషుల నుండి ఉపదేశంగా పొంది జపించినటువంటి వాల్మీకి అందులో నుండి బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు తాను ఏ పరబ్రహ్మతత్వమైనటువంటి రామ బ్రహ్మమును ధ్యానం చేశాడో అటువంటి రాముడే ఈ ఆ రామ శబ్దానికి వాచ్యుడైనటువంటి వాడే ఇప్పుడు తన మిత్రుడైనటువంటి దశరథుడు కుమారుడైన రాముడవునా కాదా అనేటటువంటి సందేహంతో వాళ్ళని నిశ్చయం చేసుకోవడానికి వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగాడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని నిన్న అనుకున్నాం కదండి. ఈ 16 గుణాలు కలిగినటువంటి వాడు ముల్లోకాలలో ఎక్కడన్నా ఇప్పుడు దొరుకుతాడు. మనం ఇప్పుడు పూర్వకాలంలో ఉన్నాడండి, మనం ఇప్పుడు త్రేతాయుగంలో ఉన్నాం కదా, కృతయుగంలో ఉన్నాడు అని చెప్తారా? కృతయుగంలో ఉన్నాడు అంటే కుదరదు. ఇప్పుడు ఉన్నాడు, సాంప్రతం, ప్రస్తుతం ఉన్నాడా? నాకు ప్రస్తుతం కావాలి, ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు ఇక్కడ ఉన్నాడా అని అడిగాడు. ఏమిటా ఆ లక్షణాలు? వాల్మీకి తెలుసు కదా దశరథుడు కుమారుడు అని. ఆ నేను చెప్తాడు ఏమిటవి. ఈ 16 లక్షణాల గురించి ఏమడిగాడు కొంచెం వివరంగా చెప్పుకుంటే రామకథ మనకి కొంతవరకు అర్థం అవుతుంది. ధర్మజ్ఞశ్చ, ధర్మజ్ఞుడు. 16 గుణాల్లో ఉండవలసింది ఏమిటి? మొట్టమొదటిది ధర్మం తెలిసి ఉండాలి. ధర్మం తెలిసి ఉండాలి అంటే ధర్మాచరణ చెయ్యాలి అంటే ధర్మం తెలిసి ఉండాలి కదా. తెలిసిన వాడు ఆచరిస్తాడు కానీ తెలియని వాడు ఆచరించలేడు కదా. కనుక ధర్మజ్ఞుడైనటువంటి వాడు ఉన్నాడా? ఏమిటి ధర్మం? దీన్నే అసలు రామ కథనే చెప్పాలంటే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తారు. ఈ మాట అన్నదెవరు? రామో విగ్రహవాన్ ధర్మ అన్నది ఎవరన్నారు తెలుసా అండి? మారీచుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. మారీచుడు అన్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అన్నటువంటి వాడు మారీచుడు. ఎవరితో చెప్పాడు? రావణుడితో చెప్పాడు. శత్రువైనటువంటి వాడు, ఎవరి చేతి దెబ్బతిని దూరంగా పారిపోయాడో వాడు, ఎవరు తాను మళ్ళీ చచ్చిపోతానని తెలిసి కూడా రాముడి దగ్గరికి వచ్చాడో అతడు ఆ మారీచుడు అన్నాడు. మూర్తీభవించినటువంటి ధర్మము రాముడు అని. రామచరితం అంటే ధర్మభరితం అని తెలుసు. అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మము అనేది ధరించబడేది, ధరించేది, రెండిటికి ధర్మం అని పేరు. రెండిటికి ధర్మం కాదు, రెండు ఒకటే, రెండు పార్శ్వాలు. ఒకటి ధర్మము ఈ సృష్టిని అంతా ధరిస్తోంది. ధర్మమే లేకపోతే ఈ సృష్టి లేదు, మొత్తం ఎప్పుడో కకావికలై చెల్లా చెదరై వెళ్ళిపోయేది. అంతేకాదు ధరించబడేది ఎలా ధరించబడుతుంది? ఆచరణ ద్వారా ధరించబడుతుంది. నాకు ధర్మం తెలుసు, తెలిస్తే అది నిలబడుతుందా? అది నేను ఆచరిస్తే నిలుస్తుంది తప్ప ఆచరించకపోతే నిలవదు కదా. కనుక ఆచరణ ద్వారా నిలిచి ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది ధర్మం. మరి ఈ ధర్మం తెలిసిన వాడు అంటే, ధర్మం తెలిసి ఆచరించినటువంటి వాడు అంటే ఏమిటి ధర్మం? ధర్మం అంటే పరబ్రహ్మ పరంగా, పరబ్రహ్మం అంటే పరమాత్ముడు, సర్వవ్యాపి అయినటువంటి వాడు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత దాసా ఆసీత్ అని కదా చెప్పారు. వేదవేద్యుడైనటువంటి వాడు, వేదాల చేత మాత్రమే తెలియదగినటువంటి వాడు, ఆయన చరిత్రని ప్రాచేతసుడు చెప్పాడు అని చెప్పాడు. మరి ఈ వేదం అంటే
ఈ ధర్మం అంటే ఏమిటి? వేదాలలో ప్రతిపాదించబడినటువంటి రామ శబ్దం వాచ్యమైనటువంటి చైతన్యమను, భగవంతుడను, దేవుడను, విష్ణువను, నారాయణుడను, లేదండి మేము శివుడు అంటాం, లేదు శక్తి అంటాం, అమ్మవారు అంటాం, ఏ పేరైనా పెట్టనండి. అక్కడ చెప్పబడినటువంటి పరబ్రహ్మమునకు ఉన్నటువంటి లక్షణం ధర్మజ్ఞత. ఆ ధర్మజ్ఞత ఇక్కడ దశరథ రాముడికి ధర్మజ్ఞుడు అవునా కాదు? ఏమిటి ధర్మజ్ఞత? ధర్మము తెలిసి ఉండడం. ధర్మం అంటే ఏమిటి? ధరించేది, ధరించబడేది అంటే ఏదైతే ఈ సృష్టి అంతా చెల్లా చెదరవకుండా నిలబెట్టి ఉంచుతోందో అది ధర్మం. ఏమిటది? మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు నీకు ఇది ధర్మమా అంటాం. ఏమిటది? ధర్మం చెయ్యండి బాబు అంటాడు దేవాలయం దగ్గర బయట నిలబడ్డవాడు. సద్ధర్మకాలం అంటే ఏమిటండి అని వ్యాకరణం నేర్చుకునే పిల్లవాడు అడుగుతాడు. ఏమిటివన్నీ అంటే దేశ కాల అబాధితమై శాశ్వతంగా ఉండి సృష్టి కార్యానికి సహకరించేటటువంటి ఒకానొక నియమం అవ్వచ్చు, లేక ఒక లక్షణం కావచ్చు, దాన్ని ధర్మం అంటారు. ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయించడం. తూర్పున ఉదయించటం అనేది సూర్యుడి యొక్క ధర్మం. సమయానికి ఉదయించటం అనేది సూర్యుడి యొక్క ధర్మం. ఒక్క క్షణం గాని, ఒక సెకండ్ గాని, స్ప్లిట్ సెకండ్ గాని అన్న సమయానికి ఆలస్యంగా రావడం గాని, ఆలస్యంగా వెళ్ళడం గాని చెయ్యడే. అది ధర్మం. తన ధర్మం తాను చేయడం అంటే సహజంగా పుట్టుకతో బై డిఫాల్ట్ అంటామే, మనం నిర్వర్తించవలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ క్రోడీకరించి చెప్పినట్టయితే ధర్మము అంట. మరి పరమాత్ముడు ధర్మాచరణ ఎక్కడ చేశాడు అంటే ఆయన ఈ మొత్తం సృష్టి అంతా చక్కగా నడిచేటట్టుగా చూశాడు. ఎక్కడైనా ఎప్పుడన్నా ఒక సూర్యుడి గురించి నేను ఇప్పుడు చెప్పాను. ఈ మొత్తంలో ఎక్కడన్నా గాని ఏదైనా తన ధర్మం తప్పి నడిచిందా? ఏ ఒక్కటైనా, ఏ ఒక గ్రహమైనా, ఒక నక్షత్రమైనా దాని దారి తప్పి దాని ఆర్బిట్ ఉంటుంది, వెళ్ళవలసినటువంటి దాని కక్ష్య ఆ కక్షలోంచి తప్పి బయటకు వచ్చిందా? అక్కడ అలా ఉండడమే దానికి సంబంధించిన లక్షణం. అట్లా మాత్రమే ఉంటుంది, అట్లాగే ఉండాలి. అట్లా ఉండడం అన్నది ధర్మం. ఆ ధర్మం తెలిసి, ఆ తెలిసినటువంటి ధర్మం చక్కగా వర్తించేట్టుగా చేసేటటువంటి వాడు ధర్మాత్ముడు. ఈ సృష్టి అంతా ఎలా ఉంది అంటే ఏ శక్తి ధరిస్తూ ఉందో అది ధర్మం. ఈ సృష్టినంతా తన పైన తన తను ధరిస్తూ ఉన్నది కనుక అది ధర్మం. మళ్ళీ జీవులందరి చేత ధరించబడుతూ ఉన్నది గనక ధర్మం. ఇక్కడ ఏమిటి? ఈ బ్రహ్మాండం అంతా యథాప్రకారంగా ఉండవలసినటువంటి తీరులో, నడవవలసినటువంటి పద్ధతిలో చక్కగా నడుస్తూ ఉండేటట్టుగా చేయడం అన్నది అది ధర్మం. ఈ ధర్మం తెలిసినటువంటి వాడు ధర్మజ్ఞుడు. ధర్మాత్ముడుగా ధర్మజ్ఞుడు, ధర్మము తెలిసినటువంటి వాడు. పరమాత్మ ఎవరండి? ఈ సృష్టిని ఇలా నడుపుతున్నది ఎవరు? ఏదో మనకు కవులు చెప్తూ ఉంటారు కదా, ఏదో రవిచంద్ర గోళాలు తిప్పి తిప్పి అలసిపోయాడు అని చెప్పి కరుణశ్రీ గారు అన్నట్టు సూర్యుడు చంద్రుడు తమ నియమిత కక్ష్యలలో నిరంతరం తిరిగేటట్టుగా చేసే శక్తి ఏదైతే ఉందో అవి ఆ ధర్మాన్ని తెలిసి ఆ ధర్మాన్ని ఆచరించేట్టుగా చేసేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ధర్మజ్ఞ శబ్దానికి సరిపోతుంది. ఇది పరమాత్మకి చెందింది. ఆ ఆ శక్తి ఇప్పుడు భూలోకంలో అవతరించినప్పుడు అది ధర్మజ్ఞ శబ్దాన్ని కలిగి ఉంటుందా? కలిగి ఉంటుందా అంటే ఉండాలి. లేకపోతే ఆ శక్తి ఎక్కడికి వచ్చినట్టు ఎట్లా? మీరేదో అంటున్నారు, లోకంలో అందరూ అనుకుంటున్నారు, అది నిజమవునో కాదో తెలుసుకోవాలి కనుక అడిగాడు. ఎందుకు అనుకుంటున్నారు? వాల్మీకి ఈ ప్రశ్న అడిగే సమయానికి రావణవధ అయిపోయింది. సీతని గర్భవతిగా ఉన్నప్పుడే వాల్మీకి ఆశ్రమం దగ్గర రాముడు విడిచిపెట్టడం జరిగింది. సీతాదేవికి 2 కుమారులు జన్మించడం జరిగింది. ఇదంతా జరిగింది రావణవధ అయినప్పుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే
రాముడుగా దశరథ పుత్రుడుగా అవతరించాడని చెప్పుకుంటున్నారు. ఇది నిజమేనా? భూలోక వాసులు చెప్పుకుంటున్నారు ఇంతవరకేనా? లేకపోతే ఇది ఏదన్నా పైలోకాల్లో కూడా వర్తించేటటువంటి మాట అవునా కాదు అని తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. అందుకు అడిగాడు. మరి ఈ మాట ధర్మజ్ఞుడు అని ఉమ్, నారదుని వాల్మీకి అడిగినటువంటి స్థాయి వేరు. లౌకికంగా అర్థం కావాలి కదా. లౌకికంగా అర్థం కావాలంటే ధర్మజ్ఞుడు ఎవరైనా ఉన్నారా అని. అంటే దాశరథి అయినటువంటి వాడు ధర్మజ్ఞుడు. దాశరథికి కూడా ధర్మజ్ఞ శబ్దం వర్తించాలి. అంటే సృష్టి ధర్మాలని చక్కగా కాపాడుతూ అవి సభ్యంగా నడిచేటట్టుగా చేసేటటువంటి వాడు ధర్మజ్ఞుడు పరబ్రహ్మ పరంగా. అదే దశరథుడి కుమారుడి పరంగా గనక చూసినట్టయితే ధర్మమని చెప్పబడేది ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ఆచరించాడు. ఏమిటి ధర్మం? నిన్న మనం అనుకున్నాం, మానవులకి గౌరవం ఆపాదించాలి అంటే మానవులు మానవులులాగా తమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు నన్ను గౌరవించు అని అనకుండానే ఇతరులు గౌరవిస్తారు గనక అటువంటి గౌరవాన్ని పొందడానికి తగినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది మానవుడుగా పుట్టినందుకు అది దాని ధర్మం. విశ్వాసంగా ఉండడం ఒక ధర్మం, పాలివ్వడం ఆవు ధర్మం, పండ్లు పండడం చెట్టు యొక్క ధర్మం, మనిషిగా ఉండడంలో ఏం చేస్తే మనిషి ధర్మం, ఆ ధర్మాన్ని నిరూపించి చెప్పినటువంటి వాడు రాముడు. మనిషి యొక్క ధర్మం మారుతూ ఉంటుంది, చెట్టు కూడా మారుతుందండి. మరీ చిన్నప్పుడు కాయలు కాయదు, పెద్దయ్యాక కాస్తుంది. కాసినప్పుడు కూడా చిన్నప్పుడు పింద వగరుగా ఉంటుంది, మామిడి పింద, అది అప్పుడు ఆ కాలానికి పిందకి ధర్మం. పుల్లగా ఉండడం కాస్త పెరిగిన కాయకి ధర్మం, తీయగా ఉండడం పండుకు ధర్మం. అక్కడ కూడా ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నాయి. అట్లాగే మానవుడికి కూడా ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలన్నీ తెలిసి ఆచరించినటువంటి వాడు అవునా కాదా? ధర్మజ్ఞుడు ధర్మాన్ని ఆచరించిన వాడు, ధర్మం తెలిసినటువంటి వాడు. తన ధర్మం తెలియడమే కాదు, రక్షిత స్వధర్మస్య, తన ధర్మాన్నే కాదు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ ధర్మాన్ని కూడా రక్షించాడు రాదు. తెలిస్తే కదా రక్షించటం. ఏమిటి ధర్మం అంటే మనిషి ఎట్లా ఉండాలని ఉన్నదో అట్లా ఉండడం ధర్మం. ఎట్లా ఉండాలనుంది మనిషికి? పుత్రుడుగా ఎలా ఉండాలి అంటే మనిషికి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అన్నది ఒక పద్ధతి ఉంది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించాలి. దానికి ఎలా అన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుంది? మనిషికి ఎంతమందితో ఎన్ని రకాల సంబంధాలు ఉన్నాయో అన్ని రకాల సంబంధాల్లోనూ సవ్యంగా ప్రవర్తించాలి. మొట్టమొదట వచ్చేటటువంటి చుట్టరికం ఏమిటండి మనిషికి? తల్లి తండ్రి. తల్లిదండ్రులతో బిడ్డగా ఎలా ప్రవర్తించాలి, అది పుత్రధర్మం. తర్వాత సోదరుడు ఉంటే సోదరులతో ఎలా ప్రవర్తించాలి, భ్రాతృధర్మం. గురువు దగ్గర చదువుకోవడానికి వెళితే ఎట్లా ప్రవర్తించాలి, శిష్యధర్మం. వివాహమైతే ఎట్లా ప్రవర్తించాలి, దాంపత్య ధర్మం. మిత్రులతో ఎట్లా ఉండాలి, మిత్రధర్మం. శత్రువులైతే ఎట్లా ఉండాలి, శత్రుధర్మం. రాజు గనక రాముడు రాజు అనుకోండి, రాజు కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు, అధికారం చెలాయించేవాళ్ళు, ఇతరులని అదుపులో పెట్టేవాళ్ళు. వీళ్ళు ఎట్లా ఉండాలి? ఇది రాజు విషయంలో. రాముడి విషయంలో రాజధర్మం ఉంటుంది. మన విషయంలో గనక అయినట్టయితే తండ్రి ధర్మం, తల్లి ధర్మం, ఉద్యోగి ధర్మం, అధికారి ధర్మం, ఇలాంటివి ఉంటాయి. మనం ఎక్కడ ఉద్యోగం చేస్తాం అక్కడ చేయాల్సి. శత్రువులు వస్తే శత్రువులతో ఎలా ప్రవర్తించాలి అన్నది కూడా. ఇలా ప్రతి సందర్భానికి మానవుడికి ఇతరులతో ఎటువంటి చుట్టరికాలు వచ్చాయో అటువంటి చుట్టరికాలన్నిటికీ సంబంధించినటువంటి ఆ అన్ని బంధాలు. చుట్టరికాలు అంటే ఇప్పుడు బ్లడ్ రిలేషన్ అనుకోకండి. మిత్రుడు ఒక బంధమే, శత్రువు ఒక బంధమే. కనుక ఇటువంటివన్నిటినీ కూడా చక్కగా నిర్వర్తించేటటువంటిది ధర్మబద్ధంగా పొరపాటు చేయకుండా ఉండేటట్టుగా ఉండడం మనిషి యొక్క ధర్మం, మానవ ధర్మం. ఈ మానవ ధర్మం రాముడి విషయంలో ఎలా ఉంది అన్నది మనం తర్వాత ప్రత్యేకంగా చెప్పుకుందాం.
ఈ విషయం అడిగాడు. ఇక తర్వాత అడిగింది ఏమిటి? గుణవాన్ తస్య వీర్యవాన్. వీర్యవంతుడు. వీర్యవంతుడు అంటే వీర్యము అంటే పరాక్రమం. బాగా పరాక్రమం కలిగినటువంటి వాడెవరు అని అడిగాడు. ఇది లౌకికంగా దశరథ పుత్రుడైనటువంటి రాముడికి సంబంధించింది. ఈయన ఎంతటి వీర్యవంతుడండి? రాముడు తలుచుకున్నట్టయితే ఈయన పరాక్రమానికి ఎదురు నిలవగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. రావణుడు అంతటి వాడు రాముడి యొక్క పరాక్రమాన్ని చూసి మెచ్చుకున్నాడు. రాముడు కూడా మెచ్చుకున్నాడు రావణుడిని, అందులో సందేహం ఏం లేదు. పరాక్రమం ఎక్కడున్నా ఆహా ఎంత బాగా ఉంది అని మెచ్చుకోకుండా ఉండలేడు. అది నిజాయితీకి నిదర్శనం. వేసినటువంటి బాణం ఏ ఒక్కటి ఇప్పటి వరకు వెనుదిరగటం కానీ తిరిగి రావటం కానీ జరగలేదు. అది పరాక్రమమే కదా. బలం వేరు, పరాక్రమం వేరు. వీర్యం అంటే పరాక్రమం అంటే బలం అంటే శరీరం దృఢంగా ఉండడం. పరాక్రమం అంటే విజృంభించి యుద్ధం చేయడం. వీర్యం అంటే వీరత్వం. అంటే ఆ సందర్భానుసారంగా ఎక్కడ ఎప్పుడు ఎంతటి బలాన్ని పరాక్రమాన్ని ప్రదర్శించాలో అంచనా వేసుకుంటూ మనస్సులో ఏమాత్రం చెదరకుండా ఉండడం వీర్యం. వీర్యవాన్. ఇది మనం రామాయణంలో చూస్తే తాటక వద్ద దగ్గర మొదలైంది. అక్కడి నుంచి వరుసగా అరణ్యవాసంలో ఎంతమంది సంహరించాడండి? విరాధుడితో మొదలు పెట్టుకున్నాడు. అనేక మంది రాక్షసుని సంహరించాడు. ఒక్కడు 14,000 మంది సైన్యంతో వచ్చినటువంటి కర దూషణ త్రిశురులని ఒక్కడు ముహూర్త కాలంలో సంహరించాడు. వాళ్ళంతా వాహనాల మీద వచ్చారు. ఆయుధాలు, రకరకాల ఆయుధాలు కలిగి ఉన్నాయి. రాముడు ఒక్కడున్నాడు, వాహనం లేదు, ఒక విల్లు బాణాలు మాత్రం ఉన్నాయి. పరాక్రమం కాదా? బంధువుని సంహరించాడు. ఆ తరువాత ఇలా రాక్షస సంహారం, శత్రు సంహారం అన్నదంతా చేసుకుని వెళ్ళాడు. అదే రావణుడి సంగతి మనకి తెలుసు. ఇంకా శత్రు సంహారం చేయడం అంటే వీర్యం అంతవరకేనా? కాదండి. అసలు శత్రువు మన దగ్గరే ఉంది. పైన ఉండే శత్రువులు వేరు. ఆ శత్రువుల్ని గెలవడం చాలా తేలిక. కానీ లోపల శత్రువులు ఉన్నారే, వీళ్ళని గెలవడం చాలా కష్టం. వీళ్ళని గెలవడం అన్నది, శత్రు సంహారం చేయడానికి దీనికి పరాక్రమం కావాలి. నాకు ఇది తినాలనుంది, కోరిక, కామ్. అది నేనేదో ఉపవాసం ఉన్న సమయం, పైగా తినకూడని పదార్థం, ఆరోగ్యం చెడుతుందా తింటే. అయినా నా నోరు అదుపులో పెట్టుకోగలనా? ఇక్కడ కావాలి పట్టుదల, పరాక్రమం. రాముడు ఇటువంటి తనలో ఉన్నటువంటి శత్రువులను కూడా జయించినటువంటి వాడు. అది ఈయనకున్నటువంటి వీర్యం. ఈ దశరథ పుత్రుడికి సంబంధించి, ఈయన పరాక్రమానికి సంబంధించి. మరి పరబ్రహ్మానికి సంబంధించింది ఏమిటి? ఈ సృష్టి మొత్తాన్ని తన పరాక్రమంతో ఆక్రమించి ఉన్నాడు ఈయన. కాదండి. వీర్యము అన్నటువంటి పదానికి అర్థం ఏమిటి? శుక్రము అని. అంటే జగద్యోని, జగద్బీజం అని. ఈ జగత్తుకంతా బీజమైనటువంటి వాడు. అంటే ఈ సృష్టి అంతా రావడానికి ఆయన విత్తనం. వీర్య శబ్దానికి విత్తనం అంత. జంతువులకు సంబంధించి వాడతాం, చెట్లకైతే విత్తనం అంటాం, మామూలు వ్యవహారం. ఈ జగత్తు అనేది పుట్టడానికి మూలమైనటువంటి వాడు, జగత్తుకు మూలమైనటువంటి వాడు, పుట్టుకు కారణమైనటువంటి వాడు. ఈ సృష్టి జగత్తు అనబడేటటువంటి వృక్షం ఎదగడానికి మూలమైనటువంటి విత్తనమైనటువంటి వాడు వీర్యవాన్. పరబ్రహ్మకి సరిపోయింది. పరబ్రహ్మము యొక్క వీర్యము నుండి బ్రహ్మ అండము పుట్టి, ఉంటే కదా బ్రహ్మ అండము పుట్టి, దాని నుండి ఈ సృష్టి అంతా వచ్చింది గనక ఆయన వీర్యవాన్. రెండు అర్థాలు సరిపోయింది. ఈ వీర్యవంతుడు అనేటటువంటి మాట అటు వేదవేద్య వేదవేద్యుడైనటువంటి పరబ్రహ్మకి, ఇటు
దశరథ పుత్రుడైనటువంటి రాముడికి కూడా చక్కగా వర్తిస్తాయి. అలాగే ధర్ గుణవాన్, అన్నిటికన్నా ముందు చెప్పింది గుణవాన్నే, ధర్మం దగ్గర చెప్పాడు. గుణవాన్, గుణవాన్ అంటే గుణవంతుడు. ఏమిటి గుణవంతుడు? గుణము అన్నటువంటి పదానికి అనేక మార్లు ఇతరుల చేత గుణించబడుతూ ఉండేది గుణం. అది మంచి అయినా చెడైనా సరే, ఫలానా రాముడండి, అలో మంచివాడండి, ఆజానుబాహు అండి, అరవింద దళాయితాక్షుడండి, సత్యవాక్కు పలికేటటువంటి వాడు, పితృభక్తి గలవాడు, ఇది అది అది ఇది చాలా లక్షణాలు చెప్పు. ఇది ఒకటి గుణమే. రావణుడండి దుర్మార్గుడండి, కనపడిన స్త్రీలందరినీ చెరపట్టాడండి, ఎక్కడ ఎవరి దగ్గర గొప్ప సంపద ఉందా దాన్నంతా హరించాడు, ఇలా చెప్తారు. ఏదైనా సరే ఒక వ్యక్తి గురించి గాని ఒక వస్తువు గురించి గాని అనేక మారులు చెప్పబడుతూ ఉంటే, లక్షణాలు మరి మరీ 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 చెప్పబడుతూ ఉంటే దానిని గుణము, గుణం కలిగినటువంటి వాడు, గుణవంతుడు. మామూలుగా అయితే వాడు గుణవంతుడు అంటే సద్గుణాలు గలవాడు, సద్బుద్ధి గలవాడు, మంచివాడు, మంచి గుణాలు గలవాడు అని అర్థం చెప్పుకుంటాం. ఇక్కడ రాముడు కూడా గుణవంతుడు, సద్గుణాలు గలవాడు. అంటే రాముడు అనగానే రాముడు మంచివారుడు అని చెప్పి ఆయనకున్న మంచి గుణాలన్నీ లెక్క చెప్పుకుంటూ ఉంటాం. అందరూ రాముడు లాంటి కొడుకు కావాలని కోరుకుంటూ ఉంటారు, తాము కౌసల్యలు దశరథులు అయినా కాకపోయినా. రాముడు లాంటి భర్త కావాలని కోరుకునేటటువంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు, వారు సీత అయినా కాకపోయినా. ఇది లోక సహజం. అన్ని సద్గుణాలు కలిగినటువంటి వాడు అని అర్థం. ఇక్కడ గుణశబ్దం మనం సద్గుణాలకే వాడతామండి, దుర్గుణాలకు గుణం వాడం. ఆ, నిఘంటు ప్రకారం అర్థం రెండూ చెప్పచ్చు. అయినా కానీ లోకంలో వ్యవహారంలో మాత్రం వాసన అంటే, మంచి వాసన అంటే ఏమంటామండి, గంధము అంటే ఏం వాడతాం? సుగంధం అనే వాడతాం. కానీ దుర్గంధం అని ప్రత్యేకంగా వాడితే తప్ప మంచి వాసన అర్థంలో వాడతాం. నిజానికి చెడ్డ వాసన కూడా గంధం అనొచ్చు, అనం. అలా రూఢ్యర్థంలో గుణము అంటే సద్గుణాలు అని అర్థం. ఇది బాగుంది, ఇది రాముడికి వర్తిస్తుంది. మంచి సద్గుణాలు గలవాడు, ఆ దశరథ పుత్రుడు, పితృవాక్య పరిపాలకుడు, ఇట్లా అట్లా చాలా చెప్పేశాం. మరి పరబ్రహ్మకి ఎట్లా వర్తిస్తుంది? పరబ్రహ్మ గురించి మనం ఏమంటాం? నిర్గుణుడు, నిరాకారుడు, నిరామయుడు, ఇలా అన్ని ఆయన నెగిటివ్ గానే చెప్తామండి. ఏది లేదు, అప్రమేయుడు, అప్రతర్క్యుడు, అవాంగ్మానస గోచరుడు అని చెప్తాం. ఏ ఒక్క గుణము ఇలా గుర్తించాలంటే ఒక గుణం లేనటువంటి వాడు. అటువంటి నిర్గుణుడైనటువంటి పరమాత్మ గుణవంతుడై భూలోకంలో పుట్టాడని విన్నాను, ఏమిటి? గుణవాన్ అవడానికి నిర్గుణుడు, కానీ భూలోకంలో గుణవంతుడుగా ఆవిర్భవించాడు. కనుక గుణవంతుడుగా ఆవిర్భవించినటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడు? ఎవరై ఉన్నారు? ఉన్నాడా? పరమాత్ముడు నిర్గుణుడైనటువంటి వాడు గుణవంతుడుగా లోకంలో ఆవిర్భవించాడా? ఏమిటి నిర్గుణుడు, ఇక్కడ గుణవంతుడు? పరమాత్మకి చెప్పినట్టయితే సత్వరజస్తమో గుణాలు లేనివాడు నిర్గుణుడు. మనం అందరం సత్వరజస్తమో గుణాలు మూడింటి యొక్క కలయిక వల్ల ఉద్భవించాం. ఆ మూడు గుణాలు కలిస్తేనే పంచభూతాలు వచ్చాయి, పంచభూతాల నుంచి పంచతన్మాత్రలు వచ్చాయి, పంచతన్మాత్రల నుంచి పంచ విషయాలు వచ్చాయి, పంచ విషయాల నుంచి పంచ జ్ఞానేంద్రియాలు వచ్చాయి, ఆ తర్వాత పంచ కర్మేంద్రియాలు వచ్చాయి. ఇవన్నీ రావడానికి మూల కారణమైనటువంటివి త్రిగుణాలు. ఆ త్రిగుణాలు ఎక్కడొచ్చాయి? ఆ త్రిగుణాలు గుణాతీతుడైనటువంటి నిర్గుణుడైనటువంటి పరమాత్మ నుంచి ఉద్భవించాయి. అలాంటి నిర్గుణుడైనటువంటి పరమాత్మ గుణవంతుడుగా, అంటే త్రిగుణాలకి లోబడినటువంటి వాడై భూలోకంలో అనుభవించాడు. గుణవాన్ సత్వరజస్తమో గుణాల కలయిక వల్ల భౌతిక శరీరాన్ని ధరించి భూలోకంలో అవతరించాడా? ఇది వాల్మీకి నారదుడిని అడిగినటువంటి ప్రశ్న. గుణవాన్ గుణవంతుడు, వీర్యవాన్. సరే, ఈ లోకానికంతా విత్తనమై లోకం నేను తన నుండి వచ్చినటువంటి విత్తనం నుండి ఈ లోకం అనేటటువంటి వృక్షం పెరిగేటట్టుగా చేసిన వీర్యమైనటువంటి వాడు, ఈ లోకానికి శుక్రంగా ఉన్నటువంటి వాడు ఎవరయ్యా? ఉన్నాడా లోకంలో? మేము ఆయన గురించి అనుకున్నాం, ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చాడా ఏమిటి? ధర్మజ్ఞశ్చ,
ఈ సృష్టి అనేటటువంటిది ఏ ధర్మం మీద ఆధారపడి నడుస్తూ ఉందో ఆ ధర్మం తెలిసినటువంటి వాడు కృతజ్ఞశ్చ. కృతజ్ఞుడు. కృతజ్ఞుడు అంటే మామూలుగా దాశరథి గురించి చెప్పుకుంటే కృతజ్ఞత కలిగినవాడు. ఈ మాట మనం హనుమ గురించి అక్కడ చెప్పిన, రాముడు గురించి అక్కడ చెప్పిన కృతజ్ఞ శబ్దాన్ని వాడతాడు వాళ్ళు. ఎందుకని? కృతజ్ఞత అన్నది చాలా గొప్ప గుణం, మానవుడికి తప్పనిసరిగా ఉండవలసింది. ఎందుకు ఉండదండి? ఎవరైనా మాకు మేలు చేస్తే మేము గుర్తుపెట్టుకోమా? అంత కృతజ్ఞులం కాదు కదా అంట. కానీ నిజంగా కృతజ్ఞులమా? ఏదో చిన్నప్పుడు నీకు సహాయం చేశాను, ఇప్పుడు నాకు అవసరమైంది చేయమంటే ఏమంటాం? అప్పుడు నీకు వీలై చేశావు, ఇప్పుడు నాకు వీలు కాలేదు. ఎంతమంది తమకు జరిగినటువంటి మేలు గుర్తుపెట్టుకుంటారు? అసలు ఆ లక్షణం లేకపోబట్టే కదా నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని ఏడుస్తారు తప్ప తనకున్నటువంటి వాటి గురించి ఒక్క రోజన్నా మా మనిషి చెప్పుకుంటాడా? మన ఇంగ్లీష్ లో చెప్తారు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని. నాకు ఇంత మంచి శరీరం ఇచ్చాడు, ఈ శరీరంలో ఇంత ఆ, ఆలోచించే బుర్ర ఇచ్చాడు, ఆ ఆలోచన బుర్ర ఆ చేసిన ఆలోచనలు అమలుపరచడానికి నాకు పంచేంద్రియాలని పంచ కర్మేంద్రియాలని ఇచ్చాడు అని ఎప్పుడున్నా భగవంతుడి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? భగవంతుడి పట్ల కృతజ్ఞత లేని వాళ్ళం లోకంలో మానవుల పట్ల ఎక్కడ కలిగి ఉంటాం? చాలా కష్టం. కనుక కృతజ్ఞత అన్నది చాలా తేలికైన విషయంగా చెప్పుకుంటాం గాని అస్సలు కుదరదు మానవులకి. అసలు ఆ లక్షణంలోనే మనం దరిదాపుల్లో ఉండం. ఇంకా ఇవ్వలేదంటాం. ఏదో 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఎవరికన్నాను, ఏం వెయ్యి బచ్చగా ఏం మాయరోగం, వాడి కోట్లు ఉన్నాయి కదా అంటాడు తప్ప ఇచ్చిన మందికి సంతృప్తి పడదు. కృతజ్ఞత అన్నది ఉండడం చాలా కష్టమండి. ఎవరు ఏ చిన్న మేలు చేసినా దాన్ని మరచిపోకుండా గుర్తుపెట్టుకోగలగడం అన్నది చాలా విశేషమైనటువంటి లక్షణం. అటువంటి కృతజ్ఞత ఉన్నదా అంటే రాముడికి ఉన్నదనే చెప్తారు. తనకి ఎప్పుడు ఎవరు ఏ చిన్న మేలు చేసినా దాన్ని ఆయన మర్చిపోలేదట. దీనికి కొంచెం ఉదాహరణగా మనకి వాల్మీకి రామాయణంలో లేదు గాని పద్మపురాణాదుల్లో ఉన్నట్టుంది. ఉడత కథ చెప్పుకుంటాం మనం. అది రాముడి యొక్క ఆ, ర- వానరసేన వంతెన నిర్మిస్తూ ఉంటే, వారధి నిర్మిస్తూ ఉంటే, నేనేం రాళ్ళు పట్టుకెళ్ళలేను కదా అని నీళ్లల్లో మునిగి ఇసకలో దొర్లేదిట, ఒంటి నిండా ఇసక అంటుకునేదిట. జాగ్రత్తగా వచ్చి రాళ్ల మధ్య ఉన్న సందుల్లో ఇసకని పడేసేదిట. ఇలా రాళ్ళు రెండు కలిసి ఉన్న మధ్యలో కొంచెం ఖాళీ ఉంటుంది కదా, ఆ రాళ్ల మధ్య ఉన్నటువంటి ఖాళీని నింపడానికి ఆ ఒళ్ళిలా దులిపేదిట. ఇది వాస్తవం అవునో కాదో గాని రాముడి యొక్క కృతజ్ఞత అనే లక్షణాన్ని తెలియచెప్పడానికి ఉంటుంది. ఆ కారణంగా దాన్ని ప్రేమగా ఇలా దువ్వాడని, దానికి ప్రతీకగానే ఉడత పైన 3 తార్లు ఉన్నాయని అంటారు. ఇది చాలా లోకంలో ఉన్నటువంటి కథ. రాముడి యొక్క కృతజ్ఞత అనబడేటటువంటి లక్షణం మనకి బాగా తెలియబడుతూ ఉండేది. రాముడు ఎవరి నుండి ఎటువంటి సహాయం తీసుకోవాల. ఎందుకు అంటే ఋషులందరూ రావణ సంహారానికి ఇతడికి శక్తి కావాలని అరణ్యవాసం చేసేటప్పుడు వారి తపశ్శక్తినంతా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అండి, నేను సంపాదించుకుంటాను అంటే రాముడు ఆ విధంగా ఇతరుల నుండి ఏమీ సహాయం ఆశించడు. కానీ ఏ చిన్న సహాయం ఎవరు చేసినా దానిని మరచే లక్షణం కలిగినటువంటి వాడు కాదు. బాబు, ఆలోచించుకోండి, కృతజ్ఞత అన్నది ఎంత గొప్ప లక్షణమో. మనం దానిని ఆచరించామనుకుంటాం, ఒక థ్యాంక్స్ చెప్పేస్తే అయిపోయింది, థ్యాంక్స్ గివింగ్ డే అని ఒకటి పెట్టేసుకుని ఈ సంవత్సరం అంతా నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పేశాను అయిపోయిందని చేతులు దులిపేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఎప్పుడు ఎవరు మనకి ఏ చిన్న సహాయం చేసినా దానికి ప్రత్యుపకారం చేయడానికి సిద్ధంగా ఉండి చేసిన దాన్ని గుర్తుంచుకోవాలి. రాముడు ఒక మాట అంటాడు, హనుమని కౌగిలించుకుని పట్టాభిషేకం అయిన తర్వాత ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీరదు. అందుకని గట్టిగా కౌగిలించుకుని, నేను నువ్వు నాకు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవసరం రాకుండా ఉండాలి అన్నాడు. ఎంత గొప్పగా మాట్లాడాడండి. ఇది చాలా వింతగా అనిపించవచ్చు. ప్రత్యుపకారం చేసే అవసరం రాకూడదు.
అంటే ప్రత్యుపకారం ఎప్పుడు కోరుకుంటారు? వాళ్ళు ఆపదలో ఉంటే కోరుకుంటారు. అంటే హనుమకి ఎప్పుడు ఆపద రావడం కానీ, ఇతరుల నుండి సహాయం ఆశించటం కానీ చేయకూడదు. ఎప్పటికప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ గా, సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలి. వరాన్ని ఇచ్చి తనకి తనకు హనుమ చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతని ఆ విధంగా చూపించుకున్నాడండి. ఏమిస్తే రాముడికి హనుమ చేసిన సహాయానికి ప్రత్యుపకారం జరుగుతుంది? జరగదు కదా. కృతజ్ఞత అంటే చేసినటువంటి మేలును గుర్తుంచుకోవడం. ఇది దాశరథి అయినటువంటి రాముడికి వర్తించే మాట. మరి పరబ్రహ్మమైనటువంటి వాడికి వర్తించే మాట ఏమిటి? కృతజ్ఞుడు అంటే కృతము అంటే చేసింది, జ్ఞ అంటే గుర్తుంచుకున్నవాడు. ఇతరులు చేసింది గుర్తుంచుకోవడం సరే, తను చేసింది కూడా గుర్తుంచుకోవాలి. మనం చెయ్యం ఆ పని. మనం ఏం చేస్తామండి? నేను ఇతరులకు ఏదైనా చిన్న సహాయం చేస్తే గుర్తుంచుకుంటాను. నేను ఇతరులకి చేసిన హాని గుర్తుంచుకుంటానా? నేను చేసిన ప్రతి పని గుర్తుంచుకుంటానా? నువ్వు చేసావు ఇది అంటే, ఓ నీ చేశానా అని ప్రతిదీ గుర్తుంచుకోవాలి. ఎంత జ్ఞాపక శక్తి ఉండాలి? జ్ఞా అంటే తెలుసుకోవడం, జ్ఞా జ్ఞాత అంటే తెలిసి భద్రపరుచుకోవడం, కృతజ్ఞత చేసినటువంటి దాన్ని, కృతమైనటువంటి దాన్ని, చేసినటువంటి దాన్ని బాగా గుర్తుంచుకునే లక్షణం మనకి లేదు. చిన్నప్పుడు ఏం చేసామో మనకి తెలియదు. మంచి తెలియదు, చెడు రెండు గుర్తుండవు. పెద్ద అయ్యాక చెడు మర్చిపోవడం, మంచి మాత్రం గుర్తుపెట్టు. ఇది కదా మానవుడికి ఉండే లక్షణం. కానీ భగవంతుడికి అది కాదు. ఆయన కృతజ్ఞ అంటే కృతమును జ్ఞ తెలిసినవాడు. ఏమిటి? తాను చేసినటువంటి దాన్ని గుర్తుంచుకున్నాడు. ఏమిటి చేశాడు ఆయన? ఆయన చేసినది ఏమిటయ్యా అంటే ఈ సృష్టి. ఈ సృష్టిని తాను చేశాను అన్న సంగతిని గుర్తుంచుకున్నాడు. సృష్టి కార్యం యొక్క విలాసాన్ని గుర్తుంచుకున్నాడు. నేను ఇది చేశాను, ఈ సృష్టి అంతా నేను చేసింది అనేటటువంటిది గుర్తుంచుకున్నాడు. లేకపోతే ఇందులో వచ్చేటటువంటి మార్పులు కానీ, చేయవలసినటువంటి చేర్పులు కానీ, దీంట్లో బాగు చేయడం, పాడు చేయడాలు లాంటివి కానీ, పాడు చేయడం ఏం లేదురండి, బాగు చేయడం, సరిదిద్దడం, సరిదిద్దడం వంటిది కానీ, ఇవన్నీ చెయ్యాలంటే చేసింది తెలియాలి. మనకి మనం చేసింది తెలియదు. ఎన్నో తెలియవు మనకి. చిన్నప్పుడు ఆ మాట కాదు, ఇప్పుడే మనం చేసేటటువంటి పని గాలి పీలుస్తున్న దాన్ని గుర్తుపెట్టుకున్నామా? తిన్న ఆహారం లోపల మనం అరిగించుకుంటున్నాం, దాన్ని గుర్తుపెట్టుకున్నామా? ఎన్నో పనులు చేస్తున్నాం, వేటిని గుర్తుంచుకోవట్లా. ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్, విత్ మైన్యూటెస్ట్ డీటెయిల్ గుర్తు ఉన్నటువంటి వాడు అంటే తర్వాత చేయబోయేటటువంటి దానికి కావలసినటువంటి ప్రాతిపదిక తన దగ్గర ఉన్నటువంటి వాడు. ఏం జరిగిందో తెలిస్తే, ఏం చేశామో తెలిస్తే తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది. ఇవన్నీ తెలిసినటువంటి వాడు కృతజ్ఞుడు. ఎవరు ఆ కృతజ్ఞుడు? భగవంతుడు మాత్రం. ఆయనకి మాత్రమే తాను చేసింది తెలుసు, చెయ్యవలసింది తెలుసు. తాను ఏమేం చేశాడో తెలుసు. మనం తెలుసు అనుకుంటాం, ఈ పని నేనే చేశానని అనుకుంటాం. ఒకటి రెండు పనులే, ఎన్నో పనులు మనకి తెలియకుండా చేశాం, అప్రయత్నంగా చేశాం, అజ్ఞానంతో చేశాం, ఏదో ఊహ తెలియకుండా అలా అలవోకగా, అలవాటుగా చేసినవి. ఇంట్లోంచి బయటికి వెళ్ళాక తలుపు వెనకాల ఉన్నటువంటి వంటింటి తలుపు వేశానా లేదా అని అనుమానం వచ్చి వెనక్కి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే నేను చేసిన పని నాకు గుర్తులేదు, చేశానో లేదో. ఇంత చిన్న అంశం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ సృష్టి అనేటటువంటి దాని సమస్తాన్ని నిర్వహిస్తూ నేను చేశాను అని గుర్తుంచుకోవడం అన్నది ఎంత విశేషం. అటువంటి కృతజ్ఞుడెవరయ్యా అంటే ఇప్పుడు చెప్పినవి ఈ 4 లక్షణాలు ఏవైతే ఉన్నాయో, గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞ, కృతజ్ఞ, ఈ 4 లక్షణాలు అటు పరమాత్మకి, ఇటు రాముడికి వర్తించే ఉన్నాయే. ఇవి ఎక్కడ ఉన్నాయి తెలియ చెప్పమని చెప్పి, ఇవన్నీ కలిగినటువంటి వాడు ఎవరు ఉన్నారు నాకు తెలియచేయవలసింది అని చెప్పి, ఇప్పుడు పైగా ఎప్పుడో కాదు, భూతకాలంలో కాదు, వర్తమాన కాలం మనకి తెలిసేటట్టుగా ఈయన ఇట్లాంటి వాడని అందరూ ఉదాహరణ చూపించుకోవడానికి అనువుగా
ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడా అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని పరిపప్రచ్ఛ పరిప్రశ్న చేశారు. తెలుసుకోవాలనేటటువంటి పరిపూర్ణమైన శరణాగతి దృష్టితో, దృష్టి కాదు, శరణాగతి భావంతో, శరణాగత భావంతో తెలుసుకుని చెప్పిన దాన్ని చెప్పినట్టుగా విశ్వసించి గ్రహించి తన మనసులో పెట్టుకోవడానికి, అంగీకరించి ఆమోదించటానికి సిద్ధపడి అడగడం పరిప్రశ్న. ఆ విధంగా పరిప్రశ్న చేసినటువంటి వాడు వాల్మీకి. నారదుడికి అర్థం కాలేదా? త్రికాల వేది ఆయన. 3 లోకాల్లో తిరిగేవాడే కాదు, 3 లోకాల్లో ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోగలిగినటువంటి వాడు. వాల్మీకి ఏ అభిప్రాయంతో అడిగాడో తెలియనటువంటి వాడు కాదు. కనుక దానికి మిగిలినటువంటి లక్షణాలు కూడా విన్నాక దానికి తగినటువంటి సమాధానం చెబుతాడు. అది తరువాతి భాగాలని సత్యవాక్యో దృఢవ్రత, ఈ లక్షణాలన్నిటినీ మనం రేపు చెప్పుకుందాం. వాటికి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మా. ధన్యోస్మి అమ్మ. రికార్డింగ్ స్టాప్ చేయొచ్చా?